హలో ఎవ్రీవన్. సబ్బులు మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన దగ్గర సబ్బు బేస్ ఉంటే చాలు. మనం వాడే సబ్బు కంటే చాలా బాగుంటాయి ఇవి రిజల్ట్. ఒకసారి వాడి చూడండి. దానికి కావాల్సినవి వేపాకు, బేస్ సోప్ ఉండాలండి సబ్బుది. అలా 2 తీసుకున్నా నేను. మనకు ఇప్పుడు సగం చేసి చూపిస్తా చూడండి. దానికి కావాల్సింది వేపాకు, ముదురు వేపాకు ఉండాలండి. ముదురు వేపాకు ఉంటే దాంట్లో విటమిన్ బాగుంటుంది, కలర్ కూడా సోప్ చాలా బాగా వస్తుంది. అలా ముదిరి ఉండాలి వేపాకు. బాగా నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్ అంతా పోయేదాకా. దానికి సరిపడా కలబంద 3 కలబందలు తీసుకున్న చిన్నవి. వేపాకు ముందు మిక్స్ చేసుకోవాలి. రోజ్ వాటర్ బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అలా స్మెల్ కోసం దవనం వేసుకోవాలి. స్మెల్ చాలా బాగుంటుంది సోపు. అలా కట్ చేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అలా నేను చూపించే విధంగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అలా మెత్తగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో వడపోసుకోవాలి. క్లాత్లో వడపోసుకునే ఏం కాదు, ఇలా వడపోసుకునే ఏం కాదు. దాని నుంచి వాటర్ మొత్తం తీసేయాలి. అలా నేను చూపించే విధంగా వాటర్ అంతా తీసుకోవాలి. అలా తీసి పెట్టుకోవాలి వాటర్ అంతా. ఇప్పుడు మనం కలబంద సైడ్లు కట్ చేసి నీట్గా తీసుకోవాలి. దానిపైన తొక్కంతా తీసేయాలి. అలా అన్నిటికీ తొక్కలు అలా తీసి పక్కకు పెట్టుకోవాలి. అలా తీసి పక్కకు పెట్టుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని మిక్సీ బౌల్లో తీసి పెట్టుకొని బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అది కూడా దాంట్లోనే మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో బి విటమిన్స్ క్యాప్సికమ్ వేసుకోవాలి. నేను చేసేది 4 సోప్స్కి 4 తీసుకున్నా. 3 తీసుకున్నా ఏం కాదు, 4 తీసుకున్నా నేను. ఈ విటమిన్ టాబ్లెట్స్ బాదాం ఆయిల్ బాగా మిక్స్ చేసుకోవాలి. గిజరింగ్ 1 టీ స్పూన్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి.
అలా బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని సబ్ బేస్ కట్ చేసుకోవాలి. నేను సగం వాడుతున్నానండి. సగం బేస్కి 4 సబ్స్ అవుతాయి. 4 సోప్స్ అవుతాయండి. సోప్ చాలా బాగుంటుంది. అలా సన్నగా కట్ చేసుకోవాలి. అలా సన్నగా నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలన్నీ. బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని, వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఖాళీ బౌల్ పెట్టుకొని దాంట్లో వేడి చేసుకోవాలి సబ్ బేస్. సోప్ బేస్ అంతా అలా మొత్తం బెండ్ కావాలి. వాటర్ లాగా లిక్విడ్ లాగా మెత్తగా అవ్వాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా మొత్తం లిక్విడ్ లాగా అయిపోవాలి. అప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఏం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన వెంటనే దాంట్లో మనం సబ్ బేస్ తీసుకొని వాటిలలో వేసి పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారినా కూడా అది మళ్ళీ మొత్తం గడ్డలాగా అయిపోతుంది. మనం వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే దాంట్లో వేసేసుకోవాలి. 5 మినిట్స్ అయినా కూడా అది మళ్ళీ అంత గడ్డ కట్టుకొని రాదు గిన్నెకి. వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి దాంట్లో. అంతే అండి. అన్నిట్లో అలా వేసి పెట్టుకొని ఒక 3 గంటలు అలా ఉంచుకుంటే సోప్స్ ఎంతో చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు సోప్. 3 గంటలు ఖచ్చితంగా ఉంచాలి.